మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకండి. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అదొక సిగ్గుమాలిన పని. ద్వేషానికి మూలం ఒక చెడు నడత. మీ కొరకు నిషేధించబడిన వారు మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ అక్కా చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు, మీ పిన్నమ్మ పెద్దమ్మలు, మీ అన్నదమ్ముల కుమార్తెలు, అక్కా చెల్లెళ్ల కూతుళ్ళు, మీకు పాలిచ్చిన తల్లులు, పాలవరస ద్వారా మీకు అక్కా చెల్లెళ్ళు అయినవారు, మీ భార్యల తల్లులు, మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించిన మీ భార్యల, మీ సంరక్షణలోనున్న కూతుళ్ళు, ఒకవేళ మీరు వారితో సమాగమం జరపకుండా ఉంటే, వారికి విడాకులు ఇచ్చివేసి ఉన్న పక్షంలో వారి కూతుళ్లను వివాహమాడటం మీ కొరకు పాపం కాదు. అలాగే మీ వెన్ను నుండి పుట్టిన మీ కొడుకుల భార్యలు మీకోసం నిషేధించబడ్డారు. ఇద్దరు అక్కా చెల్లెళ్లను కలిపి భార్యలుగా చేసుకోవడం కూడా మీ కొరకు నిషిద్ధమే. లోగడ జరిగిందేదో జరిగిపోయింది. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు కూడాను.